జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైనా మనము ఇంట్లో ఉన్న వారికి కానీ, మన స్నేహితులకు కానీ, మన యొక్క ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ కొన్ని సందర్భాలలో చెప్తాం. జాగ్రత్తలు చెప్పాల్సిన సమయంలో వారికి జాగ్రత్తలు చెబుతాము. హెచ్చరికలు చెప్పాల్సిన సమయంలో హెచ్చరికలు ఇస్తాము. వారికి ఎప్పుడు మనం జాగ్రత్తలు ఇస్తామంటే, వారు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వారు ఎలా ఉండాలో, అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో కాస్త మనం అంచనా వేసి ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులు ఉన్నటువంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాం. అయితే దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త అనే మాట హెచ్చరికకు సాదృశ్యంగా లేదా ముమ్మూర్తుగా ఉంది. అందుకోసమే జాగ్రత్తగా ఉండమని మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. ఏ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం కలిగి ఉన్నటువంటి భక్తిలో కూడా మనకు జాగ్రత్త వస్తుంది. ఈ రెండు విషయాలను ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నాడు. ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, భక్తి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, బైబిల్లో రాయబడతా వచ్చింది, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే తెలుసా? చచ్చిపోతారు. తమ ప్రవర్తన విషయంలో ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు చచ్చిపోతారని సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ వచ్చినాడు. అందుకోసమే మనం ఏం చేయాలంటే, మన ప్రవర్తన ఎల్లప్పుడూ చక్కపరుచుకునే వారంగా మనం ఉండాలి. మన ప్రవర్తన ఎల్లప్పుడూ మనం ఎట్లుండాలా? చక్కపరుచుకునే వారంగా మనం ఉండాలి. మన ప్రవర్తన విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము నష్టపోయే వారంగా ఉంటాం. అందుకోసమే జాగ్రత్త పరచుకోవాలి. మన ప్రవర్తన ఏం చేయాలంటే దినదినము చక్కపరుచుకునే వారంగా మనం ఉంటూ ఉండాలి. అందుకే చూస్తాం సామెతలు 21, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం చూద్దామా? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుని. ప్రవర్తనను ఏం చేయాలంటే మనము చక్కపరుచుకోవాలి. మన వెళ్తున్నటువంటి మార్గంలో మనం చక్కగా ప్రవర్తిస్తున్నామా లేదా చక్కగా ప్రవర్తించక మనం ఇష్టం వచ్చిన మనం వెళ్తున్నామా అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. మనం వెళ్తున్నటువంటి మార్గంలో మన ప్రవర్తన సరిగా ఉందో లేదో మనం అన్ని విషయాలలో చక్కపరుచుకుంటున్నాం. అందుకొరకే దేవుడు మనం ఏం కోరుతున్నాడంటే, ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ప్రవర్తన విషయంలో దయచేసి మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రవర్తన విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో నేను మిమ్మల్ని అంత జాగ్రత్త పరిచేవాడిగా ఉంటాను అని చెబుతాడు. చాలా మంది ప్రవర్తన విషయంలో లెక్క లేకుండా ఉంటారు. అయితే ఎవరైతే తమ ప్రవర్తన విషయంలో లెక్క కలిగి ఉంటారో లేదా తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారో అటు వారందరూ కూడా వివేకులు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు పేరు పెడుతూ వచ్చినాడు. ఏంటంటే వారందరూ కూడా వివేకులై ఉంటారు. రండి చూస్తాం అన్నమాట. సామెతలు 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయము చదువుదామా? 8వ వచనాన్ని 8వ వచనం చదువుతాం. తన ప్రవర్తనను కనిపెట్టి ఉంట వివేకుల జ్ఞానమునకు లక్షణం. తన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంట అది వివేకి యొక్క జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. అందుకోసమే అన్ని విషయాలలో మనం ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది వారి ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడాన్ని బట్టి చాలా మంది దేవునికి ఇష్టలుగా కూడా లేకుండా పోతూ వచ్చినారు. ఎవరైతే ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా కూడా ఉంటారు. చూసాం అన్నమాట. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం దగ్గర వచ్చారు. 20వ వచనం చూద్దాము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇస్తుంది. ఎవరైతే ప్రవర్తన విషయంలో నిజంగా యథార్థంగా ఉంటారో అటు వారిని అందరినీ కూడా దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఒకవేళ ప్రవర్తన విషయంలో
మనం అటు ఇటుగా ఉన్నట్లయితే మనం యథార్థంగా లేనట్టు అర్థం, దేవునికి ఇష్టంగా లేమని కూడా అర్థం. అందుకోసమే ప్రవర్తన విషయంలో మనము దేవుడు మనలను ఇష్టపడే వారముగా మనం ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఇష్టపడాలన్నా మన ప్రవర్తన విషయంలో మనం కనిపెట్టుకుని ఉండి మనం వివేక జ్ఞానంలోపై ఉండాలన్నా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అధికారానికి మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క అధికారానికి మన ప్రవర్తనను మనం అప్పగించుకోకపోతే దేవుడు మన త్రోవలకు మన మార్గములకు ఆయన కాపరిగా ఉండలేడు. అందుకోసం మనం ఏం చేయాలంటే దేవునికి మనము అప్పగించుకోవాలి. మనల్ని అప్పగించుకోవడం కాదు, మన ప్రవర్తనను దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే మనము ఏ మార్గంలో వెళ్ళినా సరే ప్రతి మార్గంలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, వర్ధిలింపజేస్తాడు. చూస్తాం అన్నమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం. 5వ వచనం అందరూ కలిసి, 5వ వచనం అందరూ కలిసి చదువుదామా. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునిక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన ప్రవర్తనను మనం దేవుని యొక్క అధికారం కిందికి మనము తీసుకొని రానంత వరకు ఆయన మన త్రోవలను సరళం చేయాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారానికి మనం అప్పగించుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసు మన జీవితంలో? ఇప్పుడు చూద్దాం మరొకసారి 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుని యొక్క అధికారం కిందికి మన ప్రవర్తన మనం తెచ్చుకొని ఆయన అధికారం కిందికి మనం రావడానికి ఒప్పుకుంటే, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన త్రోవలను సరళం చేస్తాడు. దేవుని యొక్క అధికారం క్రిందికి మన యొక్క ప్రవర్తనను మనం తీసుకుని రాకపోవడాన్ని బట్టి ఇప్పటికీ కూడా దేవుడు మన మార్గాలను సరళం చేయలేకున్నాడు. అర్థమైంది కదా? అందుకోసం మనం ఏం చేయాలంటే మనం ఇష్టం వచ్చినట్లు మన ఆలోచించకుండా నడవకూడదు. అందుకే దేవుడు యొక్క స్పష్టంగా చెప్తుంది, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకో. మన స్వబుద్ధిని, మన బుద్ధిని, మన జ్ఞానము మనం ఆధారం చేసుకొని వెళ్ళినంత కాలము దేవుడు మన మార్గాలను సరళం చేయలేడు. ఎప్పుడు దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడంటే మన ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. ప్రభు నాదేం లేదు, నీవే చూపించు, నువ్వే నడిపించు, నువ్వే నాకు కాపరిగా నాయకుడిగా ఉన్నావు, నడిపించమనిగా నువ్వే ఉన్నావు ప్రభు, నీకు నేను అప్పగించుకున్నానని ఎప్పుడైతే మనల్ని మనము ఆయన అధికారానికి తెచ్చుకుంటామో అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. ఎలా సరళం చేస్తాడో తెలుసా, మనకంటే ముందు ఆయనే వెళ్తాడు మనం వెళ్ళవలసిన మార్గంలోకి. మనం ఏ మార్గంలోకి అయితే నడవలసిన వారికి ఉన్నామో మనం ఆయన అధికారానికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు దేవుడే మనకు ముందుగా ఆయనే వెళ్ళి మన మార్గాలను ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. చూసాం అన్నమాట. యెషయా 45:2 చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము చదువు. అందరూ కలిసి 2వ వచనాన్ని అందరూ కలిసి చదువు. 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవుని యొక్క అధికారం క్రిందికి మన ప్రవర్తనను మనం తెచ్చుకున్నాం కాబట్టి దేవుడు మన మార్గములను సరళం చేసేవాడే ఉన్నాడు. ఎలా సరళం చేస్తాడంటే మనకంటే ముందుగా ఆయనే వెళ్తాడు. ఆయనే వెళ్ళి ఆ మార్గంలో ఏమైనటువంటి ఆ మార్గంలో ఆ మార్గం ఏమైనా మెట్టగా ఉందా, మెట్టగా ఉన్నటువంటి ఆ మార్గములను దేవుడు ఏం చేస్తాడు, ఆ స్థలంలో ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. అంటే నీవు నేను ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా, మెట్ట అనే మాటకి అర్థం ఏంటంటే మనం వెళ్తున్న మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దేవుడే చేస్తాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సరళంగా నిర్మలంగా దేవుడు మనను నడిపిస్తాడు. ఒకవేళ ఆ మార్గంలో ఇంకా ఇతర తలుపులు ఉన్నాయా, ఆయన పగలగొడతాడు. ఇనుప గడియలు ఉన్నాయా, ఆయన విడగొడతాడు. నీ చేత కానిది ఏదైనా సరే, నువ్వు చేయలేనిది ఎంత కష్టమైంది నీ ముందు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి ఇప్పుడు దేవుడే నీకు ముందుగా వెళ్ళి మార్గంను సరళం చేస్తాడు. ఇతర తరపులను పగలగొడతాడు. ఇనుప గడియలు ఏం చేస్తాడు, విడగొడతాడు. నిన్ను సరళ మార్గం కూడా ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడు?
ఎప్పుడు నడిపిస్తాడు? ఆయన సరళ మార్గం గుండా. ఆయన అధికారం కిందకి మనం వస్తే, అందుకోసమే మన ప్రవర్తన అంతా నేను ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క అధికారం కిందకి తీసుకురావాలి. ఇప్పుడు దేవుడు అదే మనకు చెప్తుంది కూడా, మీరు సమస్తమైన ప్రవర్తనలోను భక్తిలోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రవర్తనే మనం ఏం చేస్తుందంటే భక్తి మార్గం కూడా మనం నడిపిస్తుంది, దేవుని ఎదుగు మనం నడిపిస్తుంది, దేవుని ఎదుగు మనను చేరుస్తుంది. అందుకోసమే బైబిల్ గ్రంథంలో చాలా మంది వారి వారి ప్రవర్తనలను దేవుని యొక్క అధికారం కిందకి తెచ్చిన వారుగా ఉన్నారు. వారు దేవుని యొక్క అధికారం కిందకి తెచ్చినారు కాబట్టి, వారి ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారం కిందకి వారు అప్పగించుకున్నారు కాబట్టి దేవుడే వారిని నడిపించిన వాడుగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ అయితే సమయం ఉన్నది కొంతమంది వ్యక్తుల జీవితాలను ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎవరెవరు వారి ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా వారు బ్రతుకుతూ వచ్చినారు, అనగా ఎవరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి వారు బ్రతుకుతూ వచ్చినారన్నది కొన్ని విషయాలను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వారు ఎట్లా ప్రభువుకు అర్పించుకున్నారు లేదా సమర్పించుకున్నారు, వారు ప్రభువుకు సమర్పించుకున్న కారణాన్ని బట్టి ప్రభు వారి జీవితంలో ఏం చేసినాడు, ఎలాంటి కార్యాలు చేసినాడు, తుదకు వారిని ఎక్కడికి తీసుకొని పోయినాడు అన్న విషయాలను కొన్ని మీ ముందు ఉంచే ప్రయత్నము చేస్తున్నాను. ఎవరు ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నారు, అలాంటి వారి జీవితాలు ఇప్పుడు మనం చూస్తాం. రండి, ఆదికాండం ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము చదువుదాము. 21, 22, 23, 24 వచనం. ఈ 4 వచనం చదువు. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనిను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హనోకు దినములని 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు ఆది కాలంలో, అదే ఆరంభ దినాలలో హనోకు జీవితాన్ని మనం చూడగలం. హనోకు జన్మిస్తూ వచ్చినాడు. హనోకు ఎప్పుడు జన్మిస్తా వచ్చినాడు, ఎలాంటి కాలంలో జన్మిస్తా వచ్చినాడు అంటే ఇప్పుడు మనం చూస్తాం. ఎలాంటి కాలంలో హనోకు జన్మించినాడు చూడండి. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నటువంటి కాలంలో జన్మించినాడు. రెండవది చదువుదాం, 11వ వచనం. 11వ వచనం చదువుదాం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిన కాలంలో జన్మించినాడు. భూమి మీద నరుల చెడుతనం గొప్పదిగా ఉన్న టైంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిన టైంలో. మూడవది, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. మూడవది, భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉన్నటువంటి సమయంలో హనోకు జన్మించినాడు. 4వది, 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండెను. ఈ భూలోకం అంతా కూడా చెడిపోయిన కాలంలో. 5వది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకునే కాలంలో. మనం చూసినట్లయితే భూమి మీద దేవునికి ఏ మంచి కనబడని సమయంలో. అర్థమైందా? ఆదికాండం 1వ అధ్యాయం చదివితే, ఆదికాండం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఈ సృష్టిని అంతటిని కలుగజేసినప్పుడు దేవునికి ప్రతిదీ కూడా మంచిదిగా కనబడతా వచ్చింది. మంచిది 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 అని మనం చూస్తా వస్తాం. ప్రతి చోట కూడా మనం చూస్తాం. చూడండి 12వ వచనం చివరి మాట, అది మంచిదని దేవుడు చూచెను. అలా మనం చూసుకుంటూ వస్తే ప్రతి 2-3 వచనాలు అన్నింటిలో కూడా మంచిది మంచిది అని మనం చూస్తాం. 18వ వచనం చివరి మాట, అది మంచిదని దేవుడు చూచెను. 21వ వచనం చివరి మాట, అది మంచిదని దేవుడు చూచెను.
అట్లా దేవుడు ఈ సృష్టిని కలుగజేసినప్పుడు అంతా దేవుడికి ఏం కనపడతా వచ్చింది? అంతా మంచిగా కనపడింది. అయితే 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం కనపడతా ఉంది? మంచిదన్నది ఏది భూమి మీద దేవునికి ఇప్పుడు కనపడటం లేదు. ఇంకో మాట చెప్పంటారా? ఇప్పుడు దేవునికి ఒక భయంకరమైన, ఒక విషాదకరమైనటువంటి ఒక సంగతి కూడా కనపడేది దేవునికి. చూస్తాం అమ్మ ఇక్కడ ఏంటి ఆ విషాదకరమైన సంగతి? 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకుంది. యెహోవా సంతాపము నుండి. మనం ఒక వ్యక్తికి ఎప్పుడు సంతాపం తెలుపుతాం? చనిపోయినప్పుడైనా సంతాప సభ పెట్టేది కూడా అబ్బాయి కదా. అంటే ఇక్కడ రాయబడతా వచ్చిన యెహోవా నరులను చేసినందుకు యెహోవా ఏం చేసినట్టు ఇప్పుడు సంతాపం ఉంది అంటే, ఇప్పుడు యెహోవా దేవుని యొక్క దృష్టిలో నరులందరూ కూడా ఏమైపోయినారు? చనిపోయినారు. సంతాపము అంటే ఇంకా సంతాప సభ పెట్టినాడంటే ఇంకా ఏమన్నా చనిపోయినారని అర్థం. ఇప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? భూలోకం అంతా సంతాప సభ మాదిరి కనపడుతుంది. అరే మంచిదన్నది ఏది లేకుండా చేస్తాడు ఈ భూమి మీద. బలాత్కారంతో చెడిపోయి, చెడుతనం ప్రబలించిపోయి, నన్ను కూడా మరిచిపోయి మార్గంలో చెడిపేసుకొని తమ ఇష్టం వచ్చిన బ్రతికి దేవునికే సంతాపం నొందినట్లుగా మనుషులు చెడిపోయారు. అంత భయంకరమైనటువంటి కాలంలో ఒక వ్యక్తి జన్మించినాడు. ఆ వ్యక్తి పేరే హనోకు. భూమి మీద బలాత్కారము ప్రబలిపోయింది, భూమి మీద చెడుతనము ప్రబలిపోయింది, భూమి మీద చెడుతనము గొప్పదిగా నిండి ఉంది, మార్గం అన్ని చెడిపోయినాయి, ఇక మంచిదనేది ఏదీ లేదు. అలాంటి సమయంలో, అలాంటి కాలంలో, అలాంటి ప్రజల మధ్య, అలాంటి జనుల మధ్య, అలాంటి గ్రామంలో ఒక వ్యక్తి జన్మిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి హనోకు. హనోకు జన్మించిన తర్వాత దేవునితో నడుస్తూ వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినాడు? 22వ వచనం. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచూ వచ్చినాడు. 300 సంవత్సరాలు, 365 ఏళ్ళు బ్రతికినాడు. అయితే 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ వచ్చినాడు. ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఎక్కడ కూడా తన ప్రవర్తన విషయంలో తప్పిపోలే. భూమి అయితే బలాత్కారంతో నిండిపోయింది, అయితే బలాత్కారము హనోకు చేయడం లేదు. భూమి అయితే చెడిపోయింది, అయితే చెడుతనం హనోకులో జరగట్లేదు. భూమి మీద నరచడం గొప్పదిగా కనబడుతుంది. భూమి మీద ఆ చెడుతనం గొప్పదిగా ఉన్నప్పటికీ కూడా ఏ చెడుతనం కూడా హనోకులో కనబడడం లేదు. దేవుని సన్నిధిలో మార్గం చెరిపి వేసుకున్నారు ప్రజలందరూ, అయితే హనోకు అయితే తన మార్గాన్ని చెరిపి వేసుకోలే. అలాంటి భయంకరమైన జనుల మధ్య, భయంకరమైన కాలంలో 300 సంవత్సరాలు దేవునితో పరిశుద్ధంగా నడుస్తూ వచ్చినాడు. ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? 300 సంవత్సరాలు అలాంటి జనుల మధ్య హనోకు వారికి సువార్తలో ప్రకటిస్తూ వచ్చాడు. చూద్దాం అన్నమాట. యూదా పత్రికలో యూదా పత్రిక రాస్తే వచ్చినాడు. ఆ యూదా పత్రిక రాస్తే ఆ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. కేవలం 25 వచనాలు మాత్రమే ఉంటాయి యూదా పత్రికలో. 25 వచనాలు రాసినటువంటి ఈ యూదా ఈ పత్రికలో ఇంచుమించు 7 వచనాలు ఎవరి గురించి రాసినాడంటే హనోకు గురించి రాసినాడు. ఎన్ని వచనాలలో? ఒక పత్రిక రాసినాడు. ఆ పత్రికలో 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ 25 వచనాలలో 7 వచనాలు హనోకు గురించి రాసినాడు. ఏమని చేసినాడు? 300 ఏళ్ళు దేవునితో హనోకు నడిచినాడు. నడుచుచు ఈ 300 సంవత్సరాలు హనోకు ఏమని చాటిపిస్తాడో వచ్చింది సార్. చూద్దాం, ఇప్పుడు చదువుదాం. 14వ వచనం నుంచి చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చూపు నడుచుచు
లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారైనారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ మాటలన్నీ 300 సంవత్సరాలు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు హనోకు వివరిస్తూ వచ్చినాడు. హనోకు చాటింపేస్తూ వచ్చినాడు. తీర్పు ఉంది ఒక రోజు అని స్వార్థ ప్రకటన చేస్తూ వచ్చినాడు. ఇదిగో ప్రజలందరికీ తీర్పు ఉంది, మీరందరూ భక్తిహీనులుగా ఉన్నారు, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి, భక్తిహీన పాపులను గురించి, దేవునికి విరోధంగా పలికిన ప్రతి మాటని గురించి ఒకరోజు తీర్పు ఉంది, లెక్క చెప్పాలి ఓ భక్తిహీనులని చాటింపు వేస్తా వచ్చినాడు. అయితే ఒక్కరు కూడా హనోకు చెప్పినటువంటి మాటను అంగీకరించిన వారుగా లేనే లేరు. వారికి ఎన్నో మాటలు చెప్పినారు. దేవుని యొక్క రాకడను గురించి, దేవుని యొక్క పరలోక సంగతులను గురించి, దేవుని యొక్క తీర్పును గురించి, దేవుని యొక్క రాకడలో జరిగే విశేషాలను గురించి, దేవుని యొక్క రాకడ జరగబోయే కఠినమైన తీర్పులను గురించి, మనుషులు చేసినటువంటి ప్రతి క్రియకు తీర్పు ఉందని అనేకమైన విషయాలను హనోకు వాళ్ళకు ప్రకటిస్తా వచ్చినాడు. 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు ఈ మాటలను ప్రకటిస్తూ వచ్చినాడే కానీ ఆ 300 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఏ ఒక్కరు కూడా హనోకు మాటలను లెక్క చేసింది లేదు. హనోకు ప్రతిరోజు చాటింపు వేస్తున్నాడే కానీ వాళ్ళు వినట్లేదు. అయితే హనోకు మాత్రము తన ప్రవర్తన విషయంలో ఏమాత్రము వెనకడలేదు. అరే నేను ఇంతగా చెప్తున్నా, ఇంతగా మొత్తుకుంటున్నా, వీరు నా మాట వినట్లేదు, విసిగిపోలే. వీరు నేను చెప్తున్న మాటలను అంగీకరించట్లేదు, ఆగిపోలే. అరే నేను చెప్తున్నటువంటి రాకడ గురించి, తీర్పు గురించి చెప్పిన సంగతులను, దేవుని గురించి చెప్పే సంగతుల గురించి వీళ్ళు పట్టించుకోవట్లేదే, అయినా ఏమాత్రము విసిగిపోలే. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. మనమైతే మనం చెప్పే మాటలను ఒకవేళ వాళ్ళు వినలేదనుకో, వెంటనే మనకేమొస్తుంది? నేను చెప్పాలన్నటువంటి హుషారు రాదు. ఇంకా ఏం చెప్తాం లేపో వీళ్ళకనే అనిపిస్తుంది. అయితే హనోకు 300 సంవత్సరాలు చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా ఏ రోజు కూడా హనోకు మాట లెక్కనే చేయలే. అసలు చెప్ప ఇప్పుడు భూమి మీద నెమ్మది అన్నదే లేకుండా పోయింది. హనోకు ఇన్ని విషయాలు చెప్తున్నాడే కానీ ప్రజలైతే ఎవరు మార్పు చెందాలనిపిస్తుండే. ఇప్పుడు భూమి మీద నెమ్మదే లేకుండా పోయింది. ఆ కాలం వచ్చింది. చూద్దాం అన్నమాట బైబిల్లో చూద్దాం మరొకసారి అండి. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం రండి. 5వ అధ్యాయం 29వ వచనంలోనికి రండి. 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయాలనుకుని అతనికి నోవహు అనే పేరు. అప్పటికి ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే నెమ్మది మనకి ఏమైపోయింది, ఇప్పుడు దూరం అయిపోయింది. ఇక నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదంటే వారు చేసినటువంటి ఆ పాపిష్టి కార్యములను బట్టి ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు తినొద్దని చెప్పిన ఆ పండుగ తిన్నాడో వారికి రాబడినటువంటి ఆ శాపమును బట్టి ఇక వారి ద్వారా వచ్చిన సంతానం అంతటికి కూడా ఆ శాపము ఇప్పుడు వ్యాపింపజేస్తూ వచ్చింది. కాబట్టి యెహోవా శాపం వలన ఇప్పుడు నరులకు భూమి ఏం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది. అప్పటికే భూమి మీద 7 రకాల జాతుల ప్రజలు నివాసం చేస్తున్నారు. అంటే 7 తరాలు అప్పటికే భూమి మీదకి వచ్చినాయి. 7 తరాల ప్రజలకు కూడా ఇప్పుడు ఏమి లేదంట, నెమ్మది లేదు. 7 తరాల ప్రజలు అప్పటికి భూమి మీద నివాసం చేస్తున్నారు. అయితే ఒక్కరికి కూడా నెమ్మది లేదు. కానీ అయితే ఒక వ్యక్తి మాత్రం నెమ్మది కలిగి ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే హనోకు. ఆ హనోకు ఒక్కడు నెమ్మది కలిగి ఉన్నాడు. తను కలిగి ఉన్నటువంటి నెమ్మదికి, ఈ నెమ్మదికి కారణం ఎవరు, నేను కలిగి ఉన్న నెమ్మదికి కారణం ఏమి అని ఇప్పుడు హనోకు చెబుతున్నాడు. కానీ ఆ మాట ప్రజలకు అర్థము కావటం లేదు. కాబట్టి హనోకు ఎంత చెబుతున్నా సరే హనోకు చెప్పేటువంటి విషయాలు వారికి ఏమాత్రం అర్థము కావడం లేదు. అయితే 300 సంవత్సరాలు హనోకు చాటింపు వేస్తూ ఉన్నాడే కానీ ఏ ఒక్కరు లెక్క చేయలేదు. అయితే ఒకానొక రోజు వచ్చింది. ఒకరోజు హనోకును కలుసుకోవడానికి ప్రభువే పరలోకం నుండి ఈ హనోకుతో మాట్లాడడానికి, హనోకును కలుసుకోవడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చదువుదాం. 24వ వచనాన్ని, 24వ వచనం చదువుదాం, లేదా 23, 24 చదువుతాం. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తరువాత
దేవుడు అతను ఏం చేసినాడు, తీసుకొని పోయాడు. హనోకు ఈ భూమి అంతా ఇక నెమ్మది లేకుండా ఉంది. హనోకు ఈ భూమి అంతా బలాత్కారంతో నిండి ఉంది. హనోకు ఈ భూలోకం అంతా చెడిపోయింది. హనోకు ఈ భూమిలో మనుషులందరూ మార్గాలను చెడిపేసుకున్నారు. హనోకు నేను వారి గురించి సంతాపం పొందిన. హనోకు నేను వారిని గురించి లోపల కుమిలిపోతున్నా. హనోకు ఇక వీళ్ళ మధ్యలో ఇక నువ్వు ఉండడం ఏమాత్రం క్షేమం కానే కాదు అని చెప్పి దేవుడే హనోకు కోసం భూమి దిగి వచ్చి దేవుడే ఇప్పుడు హనోకుని ఏం చేసినాడు. ఎంత గంభీరమైన మాట కదా. దేవుడే దిగి వచ్చి ఇప్పుడు దేవుడే హనోకుని ఏం చేసినాడు, తీసుకొని పోయాడు. హనోకును తీసుకొని పోయేటప్పుడు నేను అనుకుంటాను, హనోకును తీసుకొని పోయేటప్పుడు అక్కడ కూడా ఏడవ తరం ప్రజలందరూ కూడా 7 తరాల ప్రజలు అక్కడ భూమి మీద నివాసం చేస్తున్నారు. హనోకు వారికి కనబడలేదా? దేవుడు అతను తీసుకుని పోతుంటే హనోకు ఏమైనాడు, అరే హనోకు ఎత్తబడుతున్నాడు, హనోకు పరలోకమైపోతున్నాడు, హనోకు వెళ్తున్నాడని వారు కనబడలేదా? ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అయితే హనోకును ఎవరు లెక్కలోకి వేసుకోలేదు, కానీ హనోకును లెక్కించిన వాడు ఒకడు ఉన్నాడు. హనోకును లెక్కలోకి వేసుకున్న వాడు ఉన్నాడు. హనోకు ఇక భూమి మీద ఇక నేను ఉంచను, ఈ భూమి దగ్గర నేను ఉంచను, ఈ భూమి మీద నేను ఉంచిన ఇంకా చాలు, ఈ భూమి మీద నువ్వు చెప్పినంత చెప్పినావు, నువ్వు చేసినంత చేసినావు, ఇక నీ పని అయిపోయింది, ఇంకా చాలు, నేను వస్తున్నాను తీసుకున్నాను. కానీ పరలోకం నుండి దిగి వచ్చి హనోకు దేవుడు చేసినప్పుడు తీసుకున్నాడు. అందుకే ఎవరైతే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే హనోకు వలె వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారో, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్న వారిని తీసుకొని పోవడానికి దేవుడు భూమికి రాబోతున్నాడు కదా. అర్థమైందా? రెండవసారి ఎందుకు యేసుప్రభు వారు భూమికి రాబోతున్నారు? యేసుప్రభు ఇప్పుడు రెండోసారి భూమికి ఎందుకు రాబోతున్నాడంటే, హనోకు వలె ఎవరైతే తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నారో అలాంటి వారిని తీసుకొని పోవడానికి రెండోసారి భూమికి రాబోతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవర్తన విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? హనోకు జాగ్రత్తగా తన ప్రవర్తన విషయంలో ఉండకపోయింటే, బలాత్కారం చేసే జనుల మధ్య నివాసం చేస్తూ తను కూడా బలాత్కారం కలిగి జీవించుంటే హనోకును దేవుడు తీసుకొని పోయేవాడా? ఎప్పటికీ కాదు. భూమి అంతా చెడిపోయింది, అందరూ చెడిపోయినారు కదా, నేను కూడా చెడిపోతానని హనోకు కూడా చెడిపోయింటే దేవుడు హనోకును తీసుకొని పోయేవాడా? హనోకు జనుల వలె జీవించలేదు. హనోకు అందరి వలె బతకలేదు. హనోకు అందరి వలె ప్రవర్తించలేదు. హనోకు అందరి వలె పాపం చేయలేదు. అందరూ ఒకవైపు ఉంటే హనోకు ఒకవైపు ఉన్నాడు. ఆ ఒక్కని కొరకు వచ్చినాడు దేవుడు. మనం అంటాం భూమి మీద, మనం ఏమంటాం, మేముంటున్న పరిస్థితులు నీకు తెలుసా, మేముంటున్న గ్రామం నీకు తెలుసా, మేముంటున్న జనులు నీకు తెలుసా, మా ఊర్లో ఎవరు చర్చకు వచ్చే వాళ్ళు లేరు, మేము ఒక్కరినే ఉన్నాం చర్చకు వచ్చే వాళ్ళము. హనోకు అన్నాడు ఆ మాట. భూమి మీద అందరూ చెడిపోయినారు ప్రభా, నేను కూడా వాళ్ళ మధ్యలో ఉన్నా, నేను కూడా వాళ్ళు చెడిపోయినట్టు నేను కూడా చెడిపోతాను అని అన్నాడా? అనలే. వాళ్ళందరూ ఎలాగైనా ఉండని, నేను దేవుడు నన్ను ఎలాగ ఉన్నాడో నేను అలాగే ఉంటానని హనోకు అలాగే ఉన్నాడు. ఆ ఒక్కని కొరకు వచ్చినాడు దేవుడు. ఆ ఒక్కరిని తీసుకోవడానికి వచ్చినాడు దేవుడు. ఆ ఒక్కరిని కొనిపోవడానికి వచ్చినాడు దేవుడు. నేను ఒకరోజు ఒక గాడ్ సర్వెంట్ లేదా దేవుని సేవకుడు, చాలా అనుభవం కలిగిన దేవుని సేవకుడు హనోకు గురించి ఒక మాట చెప్పగా నేను విన్నాను. ఏంటి ఆ మాట అంటే, ప్రతిరోజంట ఆదాము హవ్వలతో సాయంత్రం వేళ చల్లటి పూట దేవుడు వచ్చి ఏదైనా తోటలో వారిని కలుసుకుని వారితో మాట్లాడేవాడు. అయితే ఆదాము హవ్వలు దేవుని సన్నిధి నుండి వారు వెళ్ళగొట్టబడతా వచ్చినారు. ఇప్పుడు తిరిగి దేవునితో సహవాసం చేయడానికి లేదా దేవుడు మానవులతో నివాసం చేయాలనుకున్నాడు, దేవుడు మానవులతో సహవాసం చేయాలని ఆశ కలిగినాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో సహవాసం చేయడానికి భూమి మీద ఎంతో మంది ప్రజలు ఉన్నారు. కానీ అయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుని దేవునితో సహవాసం చేయడానికి ఎవరు కూడా దేవునికి కనబడలేదు. అయితే ఈ భూలోకం చూసినప్పుడు హనోకు దేవునికి కనబడ్డాడు. ప్రతిరోజంట హనోకుతో వచ్చి మాట్లాడిపోయేవాడు. ఆ హనోకు కోసమే పరలోకం నుండి భూమికి దిగి వచ్చి హనోకును కలుసుకుని హనోకుతో ప్రతిరోజు దేవుడు మాట్లాడిపోయిపోయాడంట. హనోకు ప్రతిరోజు కూడా దేవుడితో ముచ్చటించేవాడంట. హనోకు ప్రతిరోజు కూడా దేవుడితో కబుర్లు చెప్పుకునేవాడంట. పరలోక విషయాలను చర్చించేవాడంట. పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో దేవునికి తీర్పు ఎలా ఉంటుందో, పరలోకం ఏ విధంగా ఉండబోతుందో అవన్నీ కూడా హనోకు చూపించేవాడంట. అయితే ఒకనొక రోజు చల్లటి వేళలో
దేవుడు పరలోకం నుండి భూమిని దిగి వచ్చి హనోకు మీద చేయి వేసి హనోకుతో మాట్లాడుకుంటూ ఇప్పుడు ఒక చోటు వెళ్తున్నారంట. రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఒకరోజు చేతుల మీద వేసుకుని ఆ భూమి మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. అలా మాట్లాడుకుంటూ వెళ్తే చివరికి పరలోకంలో వాళ్ళు తేలారంట. ఎక్కడ వెళ్ళారంట? మాట్లాడుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటూ భూమి మీద నుంచి ఇద్దరు కలిసి పరలోకాన్ని వెళ్ళారంట. పరలోకాన్ని ఇప్పుడు చూస్తుంట, ప్రభా ఇంతవరకు పరలోకం సంగతి నాకు చెప్పినారు, కానీ ఇప్పుడు నేను పరలోకాన్ని చూసిన ఎంత బాగుంది అంటే ఇప్పుడు దేవుడు అన్నాడంట, హనోకు నువ్వు ఇక్కడ ఉంటావో భూమి మీదకి పోతావు అడితే, దేవా నేను ఇక్కడ నీతో పాటు ఉంటానంటే ఇప్పుడు దేవుడు అన్నాడంట, ఇక నువ్వు భూమి మీదకి పోతులే, ఇక నాతో పాటు ఉండదు అని చెప్పి ఇప్పుడు హనోకు దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడంట? పరలోకంలో పెట్టుకున్నాడు. అర్థమైందా? ఒక మనిషి కోసం దేవుడు పరలోకంలోని భూమికి దిగి రావడమే పెద్ద సంగతి, గొప్ప సంగతి. అలాంటి వ్యక్తి మీద చేసుకుని అతనితో మాట్లాడుకుంటా ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకుపోయినాడు? పరలోకాన్ని తీసుకుపోయినాడు. నేను అంటాను, భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒకరోజు తీర్పులో నిలబడాలా? అయితే నేను ఆలోచిస్తాను, హనోకుకి అయితే తీర్పు ఇప్పుడు ఉందంటారా? లేదు. హనోకు తీర్పు లేదు. ఎందుకో తెలుసా? దేవుడే తీసుకుపోయినాడు అతన్ని. ఎవరు తీసుకుపోయినారు? అతని పరలోకానికి దేవుడే తీసుకుపోయినాడు. ఇప్పుడు హనోకు తీర్పులోకి రాడు, తీర్పులో నిలబడ్డు, అతని మీద తీర్పు జరగదు. ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన ప్రవర్తన విషయంలో అంత జాగ్రత్తగా బతికినాడు. ఎన్ని సంవత్సరాలు బతికినాడు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు ఒక్క రోజు కూడా, ఏ రోజు కూడా, ఏ క్షణం కూడా పరిశుద్ధతను పోగొట్టుకునే పరిశుద్ధత అన్నదే లేదు భూమి మీద. అప్పుడు నెమ్మది అన్నదే లేదు భూమి మీద. అప్పుడు మొత్తము కూడా చెడిపోయింది. బలత్కారంతో భూమి అంతా చెడిపోయింది. చెడిపోయినప్పటికీ కూడా ఆ చెడిపోయినటువంటి ఆ చెడుగు ఎవరిలోకి రాలేదు? హనోకులోకి రాలేదు. ఎందుకంటే ఆ చెడును అతను ద్వేషించి ఉన్నాడు కాబట్టి హనోకుకు ఆ చెడుగు అంటుకోలేదు. మనందరికీ తెలుసు కదా, మురికి గుంటలో ఒక పువ్వు వికసిస్తుంది. ఏ పువ్వు అది? అర్థం కదా? ఒక మురికి గుంటలో ఒక పుష్పం వికసిస్తుంది. ఏ పుష్పం అది? అంకుల్ ఏ పుష్పం ఉంటుంది? నాకు గుర్తులేదు. ఏం పుష్పం అంటే మురికి గుంటలో మొలుస్తుంది అంటే పుష్పం. తామర పుష్పమా? తామర పుష్పం. ఒకవేళ దాని మీద మురికి పోస్తే అది మురికి గుంటలో పెరుగుతుంది. దాని మీద మురికి పోసినా దానికి మురికి అంటుకోదు. ఇప్పుడు హనోకు కూడా ఈ బలాత్కారంతో చెడిపోయినప్పుడు ఈ లోకంలో జీవిస్తాడు, కానీ ఈ చెడిపోయినంత కూడా హనోకు మీద పడుతున్నప్పటికీ కూడా ఆ చెడుగు హనోకు మీద ఉండడానికి ఇష్టపడగా అమ్మమ్మ నేను ఉండలేను ఇక్కడ. అర్థమైంది కదా? ఈ చెడుగు హనోకులో ఉండలేకపోతుంది. ఈ చెడుగు హనోకు దగ్గర పోలేకపోతుంది. ఈ పాపం హన దగ్గర పోవడానికి భయపడతా ఉంది. ఎందుకో తెలుసా? తన ప్రవర్తన విషయంలో అంత జాగ్రత్తగా ఉంది. అందుకోసం మనము పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడితే మన చెంతకు ఏ చెడుగు కూడా దరిచేరనే. హనోకు ఎన్నేళ్ళు బ్రతికినాడు? అట్లా 300 ఏళ్ళు బ్రతికినాడు. మనము భూమి మీద ఎంత గట్టిగా ఈ కాలంలో బ్రతికినా కూడా ఎన్నేళ్ళు బ్రతుకుతాం? ఎంత మంచి తిండి తిన్నా, ఎంత ఆరోగ్యంగా బ్రతికినా మహా అయితే 70 ఏళ్ళు, అధిక బలమైన 80 ఏళ్ళు. అంతకంటే ఎక్కువ బ్రతుకుతామా? ఈ జనరేషన్లో ఇప్పుడు పుట్టిన వాళ్ళ దిగిన గట్టిగా 50 ఏళ్ళు బ్రతికినా మేలే. ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు 50 ఏళ్ళు. ఇప్పుడు నేను చూస్తాను, నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు 22 ఏళ్ళు 23 ఏళ్ళ వాళ్ళే ఇప్పటికే షుగర్లతో ఉన్నారు చాలా మంది. ఎన్నేళ్లకు? 22 ఏళ్ళకి 23 ఏళ్ళకు షుగర్, భయంకర షుగర్. ఇంకెంతకాలం బతుకుతాడు? మహా అయితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు. 50 ఏళ్ళు కష్టం, టఫ్. 50 ఏళ్ళకి అంతా అయిపోతుంది. అలాంటిది భయంకరమైన మలినముతో నిండినటువంటి కాలంలో హనోకు 300 సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికినాడు కాబట్టి హనోకును దేవుడు వచ్చి తీసుకుని పోయాడు. ఇంకా హనోకును గురించి అపోస్తలుడైన పౌలు రాస్తాడు. చూడండి ఏమని రాస్తాడు? హనోకును గురించి రాస్తాడు. ఇంకా
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుతాం. 5వ వచనాన్ని కలిసి చదువుతాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడకు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాస వీరుల పట్టికను అపోస్తలుడైన పౌలు తయారు చేసినాడు. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఈ భూమి అంతమయ్యే వరకు విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో, తను జీవించిన కాలం వరకు విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని ఒక పట్టికగా తయారు చేస్తామంటే ఆ పట్టికలో హనోకు పేరు లేకుండా రాయలేకపోయినాడు. విశ్వాస వీరుల జాబితాలో హనోకు పేరు లేకుండా ఆ పట్టికను అపోస్తలుడైన పౌలు తయారు చేయలేకపోయినాడు. ఎందుకంటే హనోకు యొక్క ప్రవర్తన అంత పరిశుద్ధంగా ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి విశ్వాసం. అందుకే దానికి ఒక పేరు కూడా పెట్టచ్చు. హనోకు ఉన్నటువంటి విశ్వాసానికి ఒక పేరు పెట్టాలంటే నేను పెట్టగలను, పరిశుద్ధమైనటువంటి విశ్వాసం. హనోకు ఎలాంటి విశ్వాసం ఉంది? పరిశుద్ధమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసము అతనికి ఉంది కాబట్టి తను ఏం చేసినాడు? మరణాన్ని పొందలేకపోయాడు. ఇప్పుడు మరణం కూడా తన మీద అధికారం చూపలేకపోయింది. ఈ మనం అంటారు కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటాం కదా, జన్మించిన వాడు మరణించక తప్పదు అంటాం కదా. ఇప్పుడు హనోకు మరణించినాడు. ఇప్పుడు హనోకు చనిపోయినాడా? క్షమించాడు. హనోకు జన్మించినాడు, హనోకు మరణించినాడా? అర్థమైందా? పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నమాట తప్పు అని నేను అంటే హనోకు విషయంలో. మన విషయంలో అది కరెక్ట్ ఏమో కానీ హనోకు విషయంలో అది కరెక్ట్ కాదు. అతను పుట్టినాడు కానీ అతని మరణము ధరించలేకపోతే వచ్చింది. అతను జన్మించినాడు కానీ అతను మరణించలేదు. కారణం ఏంటి తెలుసా? అతను దేవునికి ఇష్టంగా బతికాడు. దేవునికి హనోకు 300 సంవత్సరాలు ఇష్టడుగానే కనపడినాడు. ఒక్క రోజు కూడా హనోకు విషయంలో దేవుడు ఇష్టము చూపలేకుండా పోయినాడు. అందుకోసమే 300 సంవత్సరాల హనోకు భూమి మీద దేవుని నమ్మి 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే 300 సంవత్సరాలలో ప్రతిరోజు హనోకును దేవుడు కలుసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవుని విశ్వాసంతో నమ్మినాడు. ఈ 300 సంవత్సరాలు కూడా ప్రతిరోజు హనోకును దేవుడు కలుసుకున్నాడు కదా. అందుకోసమే దేవుడు సంవత్సరానికి కొన్ని రోజులు నిర్ణయించాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు కదా. సంవత్సరానికి 365 రోజులను ఎలా నిర్ణయించినారంటే దేవుడే నిర్ణయించినాడు. సంవత్సరానికి ఇన్ని రోజులు ఉండాలని దేవుడే నిర్ణయించినాడు. ఎవరిని ఆధారంగా చేసుకుని నిర్ణయించినాడంటే హనోకు జీవితాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు సంవత్సరానికి ఇన్ని రోజులు ఉండాలని నిర్ణయించినాడు. హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 365 ఏళ్ళు బ్రతికినాడు. దేవుడు హనోకును సాదృశ్యంగా చూపించి సంవత్సరానికి 365 రోజులు హనోకు జీవితాన్ని బట్టి సంవత్సరానికి 365 రోజులు నిర్ణయించినాడు. ఎందుకు నిర్ణయించినంటే ఈ 365 రోజులు నువ్వు భూమి మీద ఎలా బ్రతకాలంటే 365 ఏళ్ళు హనోకు బ్రతికినాడే, హనోకు దేవుడితో నడిచినాడే, అలా బ్రతకాల ఈ సంవత్సరం అంతా. సంవత్సరానికి 365 రోజులు హనోకు బ్రతికినట్లు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని హనోకును సాదృశ్యంగా చూపడం కొరకే సంవత్సరానికి 365 రోజులు దేవుడు నిర్ణయించి మనకి ఇచ్చినాడు. మనము ఈ సంవత్సరం అంతా 365 రోజులు దేవునికి ఇష్టంగా బ్రతకగలమా అని అంటే మనకు ఎవరు గుర్తు రావాలా? హనోకు గుర్తు రావాలా? హనోకు 300 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. 365 ఏళ్ళు బ్రతికినాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు. 365 ఏళ్ళు ఆ వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉంటే 365 రోజులు నేను దేవునికి ఇష్టంగా ఉండాలన్నా మనకు ఒక సవాలుగా ఉండాలని, మనకు ఒక ఛాలెంజ్ గా ఉండాలని దేవుడు ఆ కాలాన్ని నిర్ణయించి మనకు పెట్టినాడు. ఇప్పుడు 365 రోజులు నేను ఎలా ఉండాలన్నా, దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలంటే నీకు ఎవరు గుర్తు రావాలా? మనకు గుర్తు రావాలి. వారానికి 7 రోజులు, ఆ 7 రోజులు ఒక్క రోజే మనము చర్చికి వచ్చేది. ఆ ఒక్క రోజున మనం దేవునికి ఇష్టంగా ఉంటామా?
360 రోజులు పక్కన పెట్టండి. ఎన్ని ఆదివారాలు వస్తాయి ఒక సంవత్సరానికి? ఎన్ని వస్తాయి? మహా అయితే 53 లేదా 54. 53 లేదా 54 ఆదివారాలు మాత్రమే వస్తాయి. అంటే 53 రోజులు లేదా సంవత్సరానికి 54 రోజులు. ఈ 53 రోజులు లేదా ఈ 54 రోజులు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. కానీ దేవుడికి మనం ఎన్ని రోజులు ఇష్టపడాలా? సంవత్సరం అంతా ఇష్టపడాలి కదా. మనమైతే 53 రోజులు 54 రోజుల్లో దేవుడికి ఇష్టంగా బతకలేదు. అందుకే 84 కీర్తనలో ఒక మాట అంటాడు. 84 కీర్తన చూడండి, 84వ కీర్తన. చదువుదాము. 10వ వచనాన్ని కలిసి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు. ఈ కీర్తన రాసిన ఎవరంటే ఇది కోరాహు కుమారుల కీర్తన. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుడు రాసిన కీర్తన. ఆ కోరాహు కుమారులకు కీర్తన రాస్తూ ఆ కీర్తన ఏం రాసిందంటే వాళ్ళకి ఎక్కడ ఉండడం ఇష్టమంట? ఆ ద్వారం ఉందే, దేవుని మందిరము ఎదుట ఉన్న ద్వారం మీద నివసించే వాళ్ళకు ప్రభావ మేము మందిరం లోపలే కాదు కానీ ఆ మందిరం ద్వారం దగ్గర ఉండడమే మాకు ఇష్టమే. మనకు దేవుడు ఇంత చక్కటి వాతావరణం ఇచ్చిన, ఇంత ఆహ్లాదకరమైన మందిరాన్ని ఇచ్చిన, ఈ మందిరంలో ఉండడానికి దేవుడు మనం ఇష్టపడాలి. కానీ కోరాకుమార్ అన్నారు మాకు మందిరంలోనికి రావడానికి అర్హత లేదు కానీ ప్రభావ ద్వారం దగ్గర ఉండడమే మాకు ఇష్టం. ఒక్కరోజు నా ద్వారం దగ్గర మాకు ఇష్టం. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. అర్థమైందా? ఒక్కరోజు మనం దేవుని సన్నిధిలో కనబడితే అది ఎన్ని రోజులతో సమానము? 1000 రోజులతో సమానం. అట్లా మనం ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో కనబడతామో అన్ని వేల సంవత్సరాలు, అన్ని వేల రోజులు మన కౌంట్లోకి వస్తాయి. ఒక్కోసారి లెక్కించుకోండి. హనోకు 300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడు? దేవుడితో నడిచినాడు. అర్థమైంది కదా? 300 సంవత్సరాలు దేవుడితో నడిస్తే అతను ఒక రోజు 1000 రోజుల సమానంగా లెక్కిస్తే ఎన్ని వేల రోజులు సమానం కదా. ఇప్పుడు అతనితో మనం పోటీ పడాలంటే దేవుని మందిరంలో ఒక రోజున కనబడితే మనం ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో కనబడతామో అన్ని వేలు కౌంట్ అవుతాయి. 2 రోజులు అయితే 2000, 3 రోజులు అయితే 3000, 4 రోజులు అయితే 4000, 5 రోజులు అయితే 5000, 6 రోజులు అయితే 6000. అట్లా 54 ఆదివారాలు వస్తాయి. 54 ఇంటూ 1000 వేసినామంటే ఎన్ని వస్తాయి? 54,000 రోజులు కదా. అంతే కదా? అట్లా లెక్కించుకుంటే ఒకనొక రోజు మనము దేవుని ఆవరణంలో ఎన్నిసార్లు కనపడ్డామన్నది ఒకరొక లెక్కలోకి వస్తుంది. అందుకే హనోకు దేవునితో ఉండడమే ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధిలో ఎక్కడైనా సరే నేను దేవుని సన్నిధి ఉండించాలి, నాకు దేవుని మధ్య ఉండించాలి, నాకు గుడారం దేవుని మధ్య ఉండించాలని 300 సంవత్సరాలు కూడా దేవుని మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు అతని గురించి అన్నాడు, అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఎంతగా కనబడతామో, దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఉండడానికి ఇష్టపడతామో దేవునికి మనం అంత ఇష్టంగా చేయబడతాం. అందుకోసం ఇక్కడ రాశాడు, దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందాడు. అందుకోసమే అతని మీద మరణం అధికారము చెలాయించలేకపోయింది. దేవుడు అతను ఏం చేసినాడు? కొనిపోతూ వచ్చినాడు. మనం కూడా పరిశుద్ధ ప్రవర్తన విషయంలో మనం కూడా హనోకు వల్ల జీవించినట్లయితే నేను అంటాను, హనోకును దేవుడు కొనిపోయినట్లుగానే మనల్ని కూడా కొనిపోతాడు. కొనిపోబడక ముందు దేవునికి మనం ఇష్టంగా ఈ భూమిలో ఉంటాం. దేవునికి మనం ఇష్టంగా చేయబడదు. మన ప్రవర్తన మనం దేవుని యొక్క అధికారానికి మనం తెచ్చుకొని ఆయనకు మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు మన ప్రవర్తనను ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆ ఇష్టపడేటువంటి ప్రవర్తన హనోకును కొనిపోయినట్లుగా మనల్ని కూడా కొనిపోయినట్లుగా దేవునికి ఇష్టం చేస్తుంది. అందుకోసం నేను అంటాను, ఈరోజు మన ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారానికి తీసుకోవాలి. ఈ మలినమైనటువంటి లోకంలో మనం కూడా ఉన్నాం, కలుషితమైనటువంటి లోకంలో మనం ఉన్నాం, కలుషితమైనటువంటి ప్రజల మధ్య మనం ఉన్నాం.
ఎక్కడ చూసినా పాపము తాండవం ఆడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పాపము మంచి నీళ్లు తాగినట్టుగా పాపం చేయడానికి పాపం పుష్కలంగా దొరుకుతా ఉంది. కానీ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలు అని మోషే ఏ విధంగా ఎంచుకున్నాడో మనము కూడా మోషే ఎంచుకున్నట్టుగా అల్పకాల పాప భోగములు నాకు వద్దు. మోషే ఈ మాట చెప్పడానికి కారణం కూడా ఉంటుంది. నేను అంటాను, ఈ మాట చెప్పే కంటే ముందుగా హనోకు జీవితాన్ని ఒకవేళ మోషే పరిశీలించి ఉంటాడు. హనోకు కూడా భయంకరమైన పాపము తాండవపడుతున్నటువంటి దినంలో ఆ అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే నా దేవునితో ఉంటే మేలని ఎంచినాడు. కాబట్టి హనోకు జీవితాన్ని మోషే కూడా సాక్షాత్కారంగా చేసుకుని ఇప్పుడు హనోకును సవాల్గా తీసుకున్నట్టుగానే ఇప్పుడు మోషే కూడా చెప్పగలుగుతూ వచ్చినాడు, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లతో ఉండి శ్రమ అనుభవించడం నాకు మేలని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మోషే కూడా దేవుని జనాంగంగా చేయబడవచ్చు. అంతే మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు పాపాన్ని మనం కూడా విసర్జిస్తే, ఆ పాపాన్ని మనం కూడా అసహించుకుంటే, ఆ పాపమును మనం కూడా వద్దనుకొని ఆ పాపానికి మనం కూడా దూరంగా వెళ్ళినట్లయితే కొంతకాలమే దాన్ని అసహించుకున్నామని ఒకరోజు నిత్య సంతోషం నీకుంది. హనోకు ఇప్పుడు భూమి మీద జీవించిన కాలంలో నెమ్మది లేకుండా బ్రతికినాడు. ఎంతో కృంగిపోయినాడు లోపల. ఎందుకు వీళ్ళు మారట్లేదు, ఎందుకు వీళ్ళు లెక్క చేయడం, ఎందుకు వీళ్ళు దేవుని లెక్క మాట వినట్లేదు, ఎందుకు వీళ్ళు దేవుని మాటలు బేకారత చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు దేవుని మాట ధృవీకరిస్తున్నారు, ఎందుకు దేవుని మాట వీళ్ళు పెడచోట పెడుతున్నారని లోపల బాధపడి ఉంటాడు. కానీ దేవుడు అతన్ని కొనిపోయి తీసుకుపోయిన తర్వాత ఆ బాధ ఉంటుంది. ఇప్పుడు హనోకులో దేవుడు అతన్ని కొనిపోయిన తర్వాత హనోకులో ఇప్పుడు ఏ కలత లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఇప్పుడు హనోకు ఒకటే ఉంది, ఏముంది? సంతోషం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం తాత్కాలికమే, ఈ లోకంలో ఉన్న శ్రమ కూడా తాత్కాలికమే. సంతోషం ఈ భూమిలో నీకు కావాలంటే ఒకరోజు ఆ పరలోకంలో సంతోషాన్ని పోగొట్టుకుంటావు. ఈ శ్రమను ఒకరోజు ఒకవేళ నువ్వు భూమి మీద సహిస్తే ఈ శ్రమ ఒకరోజు నిన్ను సంతోషానికి తీసుకెళ్తుంది. దేవుని కొరకైనటువంటి శ్రమ ఒకరోజు నిన్ను నిత్య సంతోషంలో ప్రవేశించేట్టుగా చేస్తుంది. అందుకోసమే పేతురు రాసిన 2వ పత్రికలో పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను మీరు బ్రతికుచున్నవారని చెబుతూ ఈ లోకం గురించి దేవుడు ఒక మాటను చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? రండి ఆ మాటను చదువుతాం ముగించకముందు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువు మరొకసారి 11, 12 వచనాలు మరొకసారి చదువు. ఇవన్నీ లేదా 8 నుంచి చదువుతాం, అర్థమవుతుంది. 8 నుంచి చదువుతాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోరు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడను నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోను గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోనవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దానిని ఆశతో అపేక్షించు మీరును పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం ఏమైపోతుంది? ఒకరోజు కాలిపోతుంది. మహావేంద్రముతో దేవుని యొక్క ఉగ్రతతో ఈ భూమి మీద సమస్త కృత్యం ఏమైతే కాలిపోతాయి. మనం అనుకుంటాం ఈ భూమి మీద ఉన్నవి శాశ్వతం అనుకొని, ఈ భూమి మీద ఉన్నవి పర్మనెంట్ అనుకొని మనం ఏం చేస్తాం? అనిత్యమైన వాటి కోసం వెంపలాడుతున్నాం. నిత్యమైన దాన్ని విడిచిపెట్టి అనిత్యమైన వాటి కోసం వెంపలాడుతున్నాం. నేను అంటాను, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఒకరోజు లయమైపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నిలిచేది ఒకటే, ఏంటంటే నీ పరిశుద్ధమైన ప్రవర్తనని నిత్యమైనటువంటి ఆ రాజ్యానికి నువ్వు తీసుకెళ్తావు. ఈ భూమి మీద నువ్వు ఏమి సంపాదించుకున్నావు అవేవి నీ వెంట రావు, నువ్వు ఏమేమి కూడగట్టుకున్నావు అవేవి నీ వెంట రావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనతో పాటు వచ్చేవి
ఒకే ఒకటి ఉంది, ఏమంటే వారి వెంట ఏమొస్తాయంట? ప్రకటన గ్రంథంలో ఉంది. వారి వెంట ఏమొస్తాయంట? వారి వెంట క్రియలే వస్తాయి, ఇంకా ఏమీ రావు. వారి వెంట వారి క్రియలు తప్ప వారి వెంట ఇక వచ్చేవి ఏవి కూడా. అందుకోసం నేనేమంటానంటే నీ క్రియ పరిశుద్ధమైనది ఉండాలి. నువ్వు పరిశుద్ధమైన క్రియను లేదా పరిశుద్ధమైన ప్రవర్తనను నువ్వు కలిగి ఉంటే నీ ప్రవర్తనని నేను పరలోకానికి తీసుకెళ్ళాను. అందుకే నేను అంటాను, పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలో దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి, ఆలోచనలు రోజు రోజు మారిపోతున్నాయి, పనులు కూడా రోజు రోజుకు మారిపోతున్నాయి. ఇంకా కొద్ది రోజులలో ఇంకా రకరకాల శోధనలు సాతాను భూమి మీదకి తీసుకురావాలని ఆశపడుతున్నాయి. ఇప్పుడే కూడా జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడే కనుక ఒక 400 ఎంపీ సీట్లు ఇప్పుడున్న గవర్నమెంట్కి వస్తే గిన, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్కి వస్తే గిన రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చాలని ఆలోచన ఉంది. ఆ రాజ్యాంగంలో ఏమి మార్పు చేయాలనుకున్నారంటే క్రైస్తవ్యమును లేకుండా చేయాలని, క్రైస్తవమును భూమిని లేకుండా చేయాలని ఆశ. అందుకోసమే నేను అంటున్నాను,